న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. సొంత పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధులను బూతులు తిట్టారు. ఓ స్థానిక నేతతో మాట్లాడుతూ కందాల ఉపేందర్ రెడ్డి, తాత మధుల కాళ్లు చేతులు నరకాలని సలహాలిస్తున్నారు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన్నాలరా దెబ్బకి దెబ్బ పక్కలు ఇరవై వాడు దొంగ ఇప్పుడు ఇన్నాళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఒక డ్రామా నాకు 3 ఏళ్ళు అయింది. నన్నే విమర్శించి నాకు ఎగనెస్ట్ పోయి వాడు చేసినప్పుడు వాడు పోతే వాళ్ళ అమ్మ ఉంటే వాడు పోతే వాడిని ఆ రోజులే అప్పుడే 3 ఏళ్ల క్రితం పక్కలేదు కదా ఇంకేవడం జరిగేకుండా ఇప్పుడు వాళ్ళు చేసిన పని అనేది ఏంటంటే అయిన ఉంటే అప్పుడు వాడు సెట్ అయ్యాడు వీడు సెట్ అయ్యాడు. సరే దరిద్రం ఏంటంటే ఇప్పుడు మీరు మొదలు పెట్టారు కాబట్టి వాడు ఎన్నికలకి ఎవడే ఏడు అంతేగా గోవిందా మన సార్ పాపం కమలాకి చాలా కష్టపడి ఎట్లయినా చేసి ఎమ్మెల్యేకి ఓట్లు వేయించాలనుకున్నాడు కానీ రమ్మని ఎన్నిసార్లు కోర్టు తెప్పించింది. అరే ఇప్పుడు ఈ చూడు చెప్తుంది ఇదే అదే నాకు ఇష్టం లేదా కాదు. మళ్ళీ ఎట్లా చెప్తాడు వీడు మళ్ళీ ఎన్నిసార్లు పొగురు పంపిందట. ఒక పక్క వీడి మీద కేసు పెట్టి ఇవి లోపల దొబ్బాలని చెప్పి తాతమ్మాది గాడు వాడు పోయి గంటన్నర సేపు సిపి గాడు కూర్చుంటే ఇంకో పక్కన అంటే ఎమ్మెల్యే అంటే పువ్వులు పెట్టినట్టు వీడికేమో ఇక్కడ సాగిపోతారు. ఇట్లుంటుందా మీరు రాజకీయం మాట్లాడుతున్నారు? వాళ్ళు మిమ్మల్ని కథం పట్టించడానికి చూస్తున్నారు. బేసిక్ ఏంటంటే ఒక టైంలోనేమో దండి సురేష్, ఇప్పుడేమో పుస్తకాలు పనులు ఎవరినైనా వాడుకుంటాడు. ఆ ఎమ్మెల్యే ఇట్లా చేస్తాడు, తాత పనులు అడుగుతుంటే చేస్తాడు. రాజకీయం కోర్టు ప్రసాద్ మాట్లాడింది ఎంపీసీ పెట్టింది అవాపి జాతి కరెక్ట్ ఏంటంటే తాత మంది అడిగి చేసి ఏదో చేసి కన్నాలు నాశనం చేసి వాడి చేస్తూ అంతే అంతే 100% వాడికి అర్థం కావట్లేదు. పిచ్చి రేటు వాడు ఏం చేస్తున్నాం వాడు 10 మాసం తిని మందు కొట్టి వాడికి బ్రెయిన్ పని చేయట్లేదు. వాడి అది వారు అది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కి సంబంధించిన ఆడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. తాత మధు అలాగే కందాల ఉపేందర్ ని కూడా బూతులు తిడుతూ ఉన్న ఆడియో మనకు వినిపిస్తోంది. సో ఈ సంభాషణ అంతా ఎప్పటిది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మాజీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ యొక్క ఓటమి జీర్ణించుకోలేక తన అనుచరులతోటి ఒక్కసారిగా అంటే ముఖ్య అనుచరులతోటి ఫోన్ లో సంభాషిస్తున్న తరుణంలోని మాజీ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో పాటుగా మా తాత మధు అంటే ప్రజెంట్ ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడితో పాటుగా ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. తనతో పాటు ఇంకొక అతను పుచ్చకాయల ప్రభాకర్ అనే వ్యక్తితో కూడా వాటి పేరు సంభాషిస్తూనే వాళ్ళకు వల్గరగా నోటుకొచ్చిన పురుష పదజాలం వాళ్ళని అవమానకరంగా వాళ్ళతో అవతల వ్యక్తులతోటి ఆయనతో ఫోన్లో సంభాషించతో కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే మాత్రం ఇక ఫోన్ సంభాషణ ఎన్నికల కంటే ఇది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగిందా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిందా అనే దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా నేతలు కూడా దీనిపై తగిన మధ్యం పడుతున్నారు. సొంత పార్టీలోనే ఇలాంటి అంటే సొంత పార్టీ నేతల్ని నోటుకొచ్చినట్టుగా మాజీ మంత్రి తిట్టడంతో ఆందోళన వ్యక్తం చేసిన ఘటన అయితే ఉంది. మొత్తానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క ఐడియా కలకలం రావడంతో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి రామనాథరావు కూడా ఆందోళన వ్యక్తం చేసిన ఘటన ఉంది. ఎందుకంటే సొంత పార్టీ నేతల్ని వచ్చినట్టుగా తిట్టడంతో వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రియా, రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. సొంత పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధులను బూతులు తిట్టారు. ఓ స్థానిక నేతతో మాట్లాడుతూ కందాల ఉపేందర్ రెడ్డి, తాత మధుల కాళ్లు చేతులు నరకాలని సలహాలిస్తున్నారు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన్నాలరా దెబ్బకి దెబ్బ పక్కలు ఇరవై వాడు దొంగ ఇప్పుడు ఇన్నాళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఒక డ్రామా నాకు 3 ఏళ్ళు అయింది.
నన్నే విమర్శించి నాకు ఎగనెస్ట్ పోయి వాడు చేసినప్పుడు వాడు పోతే వాళ్ళ అమ్మ ఉంటే వాడు పోతే వాడిని ఆ రోజులే అప్పుడే 3 ఏళ్ల క్రితం పక్కలేదు అంతే ఇంకేవడం జరిగేకుండా ఇప్పుడు వాళ్ళు చేసిన పని అనేది ఏంటంటే అయి ఉంటే అప్పుడు వాడు సెట్ అయ్యాడు వీడు సెట్ అయ్యాడు. సరే దరిద్రం ఏంటంటే ఇప్పుడు మీరు మొదలు పెట్టారు కాబట్టి వాడు ఎన్నికలకి నా ఎవడే ఏడు అంతేగా గోవిందా మన సార్ పాపం కమలాకర్ గారు చాలా కష్టపడి ఎట్లయినా చేసి ఎమ్మెల్యేకి ఓట్లు వేయించాలనుకున్నాడు కానీ రమ్మని ఎన్నిసార్లు కోర్టు తీర్చింది. అరే ఇప్పుడు ఈ చూడు చెప్తుంది ఇదే అనేది నాకు ఇష్టం లేదా కాదు. మళ్ళీ ఎట్లా చెప్తాడు వీడు మళ్ళీ ఎన్నిసార్లు పొగురు పంపిందట. ఒక పక్క వీడి మీద కేసు పెట్టి ఇవి లోపల దొబ్బాలని చెప్పి తాతమ్మది గాడు వాడు పోయి 1.5 గంటల సేపు సిపి గాడు చూస్తుంటే ఇంకో పక్కనంటే ఎమ్మెల్యే అంటే పువ్వులు పెట్టినట్టు వీడికేమో ఇక్కడ సాగిపోతారు. ఇట్లుంటుందా మీరు రాజకీయం మాట్లాడుతున్నారు? వాళ్ళు మిమ్మల్ని కథం పట్టించడానికి చూస్తున్నారు. బేసిక్ ఏంటంటే ఒక టైంలోనేమో దండి సురేష్, ఇప్పుడేమో పుస్తకాలు కమలాకర్. ఎవరినైనా వాడుకుంటాడు. ఆ ఎమ్మెల్యే ఇట్లా చేస్తాడు, తాతమ్మ గారు చేస్తాడు. రాజకీయం కోర్టు ప్రసాద్ మాట్లాడింది ఎంపీసీలు పెట్టింది ఆ 100% కరెక్ట్. ఏంటంటే తాతమ్మ గారు అడిగేసి చేసి ఏదో చేసి కన్నాలు నాశనం చేసి వాడి చేసి అంతే అంతే 100%. వాడికి అర్థం కావట్లేదు పిచ్చిరేటు. వాడు ఏం చేస్తున్నాం వాడు 10 మాసం తిని మందు కొట్టి వాడికి బ్రెయిన్ పని చేయట్లేదు. వాడి అది వాడు అది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కి సంబంధించిన ఆడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. తాత మధు అలాగే కందాల ఉపేందర్ ని కూడా బూతులు తిడుతూ ఉన్న ఆడియో మనకు వినిపిస్తోంది. సో ఈ సంభాషణ అంతా ఎప్పటిది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మాజీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ యొక్క ఓటమి జీర్ణించుకోలేక తన అనుచరులతోటి ఒక్కసారిగా అంటే ముఖ్య అనుచరులతోటి ఫోన్ లో సంభాషిస్తున్న తరుణంలోనే మాజీ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డితో పాటుగా మా తాత మధు అంటే ప్రజెంట్ ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడితో పాటుగా ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. తనతో పాటు ఇంకొక అతను పుచ్చకాయల ప్రభాకర్ అనే వ్యక్తితో కూడా అంటే పేరు సంభాషిస్తూనే వాళ్ళకి వల్గర్గా నోటుకొచ్చిన పురుష పదజాలం వాళ్ళని అవమానకరంగా వాళ్ళతో అవతల వ్యక్తులతోటి ఆయనతో ఫోన్లు సంభాషించతో కూడా చర్చించడం తెలుస్తా ఉంది. మొత్తానికైతే మాత్రం ఇక ఫోన్ సంభాషణ ఎన్నికల కంటే ఇది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగిందా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిందా అనే దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా నేతలు కూడా దీనిపై తర్జన పడుతున్నారు. సొంత పార్టీలోనే ఇలాంటి అంటే సొంత పార్టీ నేతల్ని నోటుకొచ్చినట్టుగా మాజీ మంత్రి తిట్టడంతో ఆందోళన వ్యక్తం చేసిన ఘటన అయితే ఉంది. మొత్తానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క ఐడియా కలకలం రావడంతో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి రామనాథరావు కూడా ఆందోళన వ్యక్తం చేసిన ఘటన ఉంది. ఎందుకంటే సొంత పార్టీ నేతల్ని వచ్చినట్టుగా తిట్టడంతో వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. సొంత పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధులను బూతులు తిట్టారు. ఓ స్థానిక నేతతో మాట్లాడుతూ కందాల ఉపేందర్ రెడ్డి, తాత మధుల కాళ్లు చేతులు నరకాలని సలహాలిస్తున్నారు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి డ్రామా నాకు 3 ఏళ్ళు అయింది. నన్నే విమర్శించి నాకు ఎగనెస్ట్ పోయి వాడు చేసినప్పుడు వాడు పోతే వాళ్ళ అమ్మ ఉంటే వాడు పోతే వాడిని ఆ రోజులే అప్పుడే 3 ఏళ్ల క్రితం పక్కలేదు.